బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖ నగరం సన్నద్ధమైంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అధికారులు నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి వచ్చేవారిని ఆకట్టుకునేలా బీచ్లో అద్భుత కళాఖండాలు ఏర్పాటు చేశారు. విశాఖ నగర వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ బ్యానర్లు కట్టారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు. అటు యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై విశాఖ కలెక్టరేట్లో అధికారులతో మంత్రులు నారాయణ, రాంప్రసాద్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి తరలివచ్చే ప్రజల కోసం బస్సుల ఏర్పాటుపై చర్చించారు. 3200 ఆర్టీసీ బస్సులు, 4100 ప్రైవేటు బస్సుల్లో ప్రజలు బీచ్ రోడ్డుకు తరలి రానున్నారు. బస్సుల రాకపోకలు, పార్కింగ్పై ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ప్రత్యేక యాప్ రూపొందించారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సురక్షితంగా వచ్చి తిరిగి వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రేపు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో అల్లూరు జిల్లాకు చెందిన వేలాది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయనున్నారు. విద్యార్థుల ప్రదర్శనను ప్రధాని తిలకించనున్నారు. అల్లూరు జిల్లా విద్యార్థుల భోజన ఏర్పాట్ల బాధ్యతను అక్షయ్ పాత్ర సంస్థ స్వీకరించింది. సుమారు 40,000 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సహాయకులకు భోజనాలు వడ్డించారు. యోగా వల్ల యోగ్యులవుతారని, మానసికంగా శారీరకంగా సమతుల్యం సాధించగలరని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని వెంకయ్య ఆకాంక్షించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా కౌంట్డౌన్ వేడుకలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు ఖుష్బూ, మీనాక్షి చౌదరి, తేజ సజ్జా, సాయి దుర్గ తేజ్ తదితరులు హాజరయ్యారు. నగరం నలుమూల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. మన దేశంలో పుట్టిన యోగా ప్రపంచవ్యాప్తం అయ్యిందని వెంకయ్య తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచి యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు. విశాఖలో 1582 కోట్ల పెట్టుబడితో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ సంస్థ ముందుకొచ్చింది. ఈ ఐటీ క్యాంపస్ ఏర్పాటుతో 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సంస్థకు అవసరమైన భూమి కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ VMRDA కింద కాపులుప్పాడ వద్ద 21.31 ఎకరాల భూమిని కాగ్నిజెంట్ కోరినట్టు వివరించారు. ఐటీ పెట్టుబడుల అభివృద్ధి కేంద్రం వైజాగ్కు కాగ్నిజెంట్ రావడం గొప్ప మైలురాయిగా లోకేష్ అభివర్ణించారు. విశాఖలో కాగ్నిజెంట్ సంస్థ మార్చి 2029 నాటికి కార్యకలాపాలు ప్రారంభించనుంది. కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి గందరగోళానికి దారితీసింది. సర్వసభ్య భేటీ కోసం అధికారులు సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేశారు. మేయర్, కడప, కమలాపురం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు. నిర్దేశిత సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అయితే మేయర్ సురేష్ బాబు తన ఛాంబర్లోనే సమావేశం నిర్వహించారు. వైసీపీ కార్పొరేటర్లు మేయర్తో పాటే ఉండిపోయారు. ఈ భేటీలో తనకు తెలియకుండా సమావేశ మందిరంలో ఏర్పాట్లు ఎందుకు చేశారంటూ అధికారులు, సిబ్బందిపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంబర్లోనే భేటీ నిర్వహించాలని కమిషనర్కు ముందే లేఖ రాసినట్లు మేయర్ తెలిపారు. అయితే సమావేశ మందిరానికి వేదికను మార్చినట్లు కార్యాలయ సిబ్బంది వివరించగా అది నిర్ణయించాల్సింది నేనా మీరా అంటూ మేయర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి, 8 మంది కార్పొరేటర్లు సమావేశ మందిరంలోనే చాలాసేపు వేచి చూశారు. కాసేపటికి కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి సిబ్బంది సమావేశ మందిరానికి వచ్చారు. కానీ మేయర్ సురేష్ బాబు, వైసీపీ కార్పొరేటర్లు, అధికారులు లేకుండానే ఎజెండా చదివి ఆమోదం చేసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు అప్పు పుట్టే పరిస్థితి లేదని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు కూడగట్టి బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య నేతలతో కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఇన్ఛార్జీలు అభయ్ పాటిల్, సునీల్ బన్సల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. ఈ నెల 27న ఎమర్జెన్సీపై అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ సన్నవడ్లకు బోనస్ కూడా బోగస్ అయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. యాసంగిలో సన్నాల కొనుగోలు పూర్తయినా 1,161 కోట్లు బోనస్ ఇంకా విడుదల చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. 4 లక్షల మంది రైతుల నుంచి 23 లక్షల టన్నులకు పైగా సన్నాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ₹1 కూడా బోనస్ చెల్లించలేదని ఆక్షేపించారు. ఇక పొద్దుతిరుగుడు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని విమర్శించారు. పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పుడు 2.5 నెలలు దాటినా వేయటం లేదని మండిపడ్డారు. సన్నవడ్లపై బోనస్ 1,116 కోట్లు, పొద్దుతిరుగుడు రైతులకు పంట కొనుగోలు డబ్బులను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ కార్యకర్తలు వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించడాన్ని సమర్థించుకున్న మాజీ సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. సినీ డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని ఆచరణలో పెడతాం, ఆ డైలాగ్స్ కు అనుగుణంగా ప్రవర్తిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని పవన్ తేల్చి చెప్పారు. ఎవరైనా చట్టం నియమ నిబంధనలను పాటించాల్సిందేనని అన్నారు. ఇందుకు భిన్నంగా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే విధంగా వ్యవహరిస్తామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఇలాంటి అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించదన్నారు. అశాంతిని, అభద్రతను కలిగించే వారికి మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ సూచించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ తనను ఓడించిన ప్రజలపై విద్వేషం పెంచుకున్నారని, రౌడీ మూకలతో వారిపై దాడులు చేయడానికి కుట్రలు చేస్తున్నారని కూటమి నేతలు ధ్వజమెత్తారు. హింసను ప్రేరేపించడమే జగన్ ఉద్దేశమని, క్రిమినల్ మనస్తత్వం గల వ్యక్తులు ఇంతకంటే గొప్పగా ఆలోచించలేరని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతి భ్రమించి ప్యాలెస్లో టీవీలు పగలగొట్టుకుంటూ జగన్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తూ రౌడీలు, గోండాలు, గంజాయి బ్యాచ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని ఆక్షేపించారు. జగన్ చేష్టలు మితిమీరుతున్నాయని, రాజకీయాలకు ఆయన అనర్హుడని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు రెచ్చిపోయేంత మంచితనం ప్రభుత్వానికి అవసరం లేదని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రప్పారప్పా నరుకుతామంటూ వైసీపీ శ్రేణులు ప్రదర్శించిన పోస్టర్లను జగన్ సమర్థించడం దారుణమని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. రెచ్చగొట్టే హింసాత్మక వ్యాఖ్యలు సరికాదని షర్మిల హితవు పలికారు. నరుకుతాం, చంపుతాం, బట్టలు ఊడదీస్తామని అనడమేంటని జగన్పై షర్మిల విరుచుకుపడ్డారు. అమరావతిపై అక్కడి మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసిన కేసులో కృష్ణంరాజును పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కృష్ణంరాజును కస్టడీలో ప్రశ్నించేందుకు మంగళగిరి కోర్టు అనుమతించిన వేళ ఈ ఉదయం పోలీసులు ఆయనను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. పటిష్ట భద్రత మధ్య ఆయనను గుంటూరు జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడి నుంచి వెలగపూడి సచివాలయం వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు. వాస్తవానికి కృష్ణంరాజును తుళ్లూరు పిఎస్లోనే విచారించాల్సి ఉండగా అక్కడ రాజధాని రైతుల ఆందోళనకు దిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు వెలగపూడి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. 3 రోజులు ఆయనను ప్రశ్నించనున్నారు. సికింద్రాబాద్ తిరుమలగిరిలో సైన్యం ఆధీనంలో ఉండే ప్రాంతంలోకి ప్రవేశించిన 2 యువకులు, 2 యువతులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంసీఈ కాలేజ్ టెక్నో చౌక్ గేట్లోకి నకిలీ వైమానిక దళ అధికారి గుర్తింపు కార్డులు, ఎయిర్ ఫోర్స్ దుస్తుల్లో 4 లోనికి ప్రవేశించారు. అనుమతి లేకుండా ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు వారిని ప్రశ్నించారు. వారు ఇచ్చిన సమాధానాలపై అనుమానం రావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని కోణాల్లో విచారించి తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అరెస్టు చేసిన 4గురిని రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, ఆలియా అబ్షీ, నగ్మా భానులుగా గుర్తించారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం 8వ రోజుకు చేరగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ క్షిపణులతో ధీటుగా బదిలిస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతాల్లో లక్ష్యంగా ఇరాన్ భీకరంగా విరుచుకుపడింది. బీర్ షెబాలోని ప్రధాన ఆసుపత్రిపై నిన్న దాడులు జరిపిన ఇరాన్ మరోసారి ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది. గావ్ యామ్ నెగవ్ టెక్ పార్క్ భవనాన్ని ఇరాన్ క్షిపణి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఆ ప్రాంతంలోని కార్లు మంటల్లో కాలిపోయాయి. సమీప భవనాల అద్దాలు పగిలిపోయాయి. ఆ ప్రాంతంలో దట్టమైన నల్లని పొగ వ్యాపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. పౌర నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తుంటే బీర్ షెబాలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కమాండ్ సెంటర్ ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ క్షిపణుల దాడులతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. వందలాది భూగర్భ స్టేషన్లలో వేలాది మంది పౌరులు తలదాచుకున్నారు. అటు ఇరాన్లోని కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది.
ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. మధ్య టెహ్రాన్ ప్రాంతంలో 60కి పైగా యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడిలో ఇరాన్ అణు పరిశోధనా సంస్థ ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఐడిఎఫ్ పేర్కొంది. డజన్ల కొద్దీ సైనిక ఆయుధ స్థావరాలను నాశనం చేసినట్లు తెలిపింది. క్షిపణి తయారీ కేంద్రాలు, ముడి ఖనిజాల ప్లాంట్లు, అణు మూలకాలను తయారు చేసే R&D కేంద్రంపై దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశంపైకి ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్న 3 మిస్సైల్ లాంచర్లను భూస్థాపితం చేశామని, లాంచింగ్కు సిద్ధం చేస్తున్న మిలిటరీ కమాండర్ సైతం ఆ దాడుల్లో చనిపోయాడని ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 5 ఆసుపత్రులు దెబ్బతిన్నాయని ఇరాన్ రెడ్ క్రిసెంట్ తెలిపింది. సమీప ప్రాంతాల్లోని భవనాల అద్దాలు పగిలాయని, రోగులు భయభ్రాంతాలకు గురయ్యారని పేర్కొంది. నిర్వహణ సమస్యల కారణంగా ఎయిర్ ఇండియా 8 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇందులో 4 దేశీయ సర్వీసులు కాగా మరో 4 అంతర్జాతీయ సేవలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. మెయింటెనెన్స్, కార్యాచరణ సమస్యల కారణంగా వాటిని రద్దు చేసినట్లు సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయ సర్వీసుల్లో దుబాయ్ చెన్నై, ఢిల్లీ మెల్బోర్న్, మెల్బోర్న్ ఢిల్లీ, దుబాయ్ హైదరాబాద్ మధ్య పయనించాల్సిన విమానాలు ఉన్నాయి. డొమెస్టిక్ సర్వీసుల్లో పూణే ఢిల్లీ, అహ్మదాబాద్ ఢిల్లీ, హైదరాబాద్ ముంబై, చెన్నై ముంబై విమానాలు ఉన్నాయి. నిర్వహణ సమస్యల కారణంగా జూలై 2వ వారం వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు 15% తగ్గిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ క్రమంలో 16 అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించినట్లు తెలిపింది. జూన్ 21 నుంచి జూలై 15 వరకు ఈ సర్వీసుల తగ్గింపు కొనసాగుతుందని వివరించింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర 6వ సారి వాయిదా పడింది.